సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజైతే మనం నిన్నటి వరకు ప్రగతి భవన్ గా పేరు పొందిన ఈ రోజైతే ప్రజా దర్బారు అయిపోయింది, ప్రజా భవన్ అని చెప్పొచ్చు. సో ఈ రోజైతే ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. వారి సమస్యలు, వారి వినతి పత్రాలన్నీ కూడా డైరెక్ట్ గా సీఎం గారికి ఇచ్చేదానికి చాలా మంది ఇక్కడికి వచ్చారు. సో మనం కూడా వచ్చేసాము. అసలు వారి సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడేద్దాము. ఒక్కసారి వారు దేనికోసం వచ్చారు ఏంటి, ఇక్కడ మనతో పాటు ఒకరు ఉన్నారు, వారితో ముందుగా మాట్లాడేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సంతోష్ అండి. నేను సంగారెడ్డి జిల్లా నుండి వచ్చాను. నారాయణఖేడ్ తాలూకా నుండి వచ్చాను. మెయిన్గా నేను మా మిస్సెస్ వేరే అంటే టీచర్గా జాబ్ చేస్తుంది. 317 జీవో వల్ల వేరే డిస్టిక్ వెళ్ళింది. మాకు 2 పిల్లలు ఉన్నారు. చాలా 317 ఒక 5% స్వలాభం కోసం చేసి 40% టీచర్లు మేము చాలా సఫర్ అవుతున్నాము. ఆ సఫరింగ్ ఇప్పుడు పోవాలనే ఉద్దేశంతో 317ని రద్దు చేయాలి. అలాగే ఎవరి స్థానికతను బట్టి వాళ్ళ స్థానికతలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? నేను 6:37కి వచ్చాను. లోపలికి వెళ్ళి ఇచ్చారా మీరు? లోపలికి వెళ్ళగానే సీఎం గారు వచ్చారు 10 o'clockకి. వచ్చి అతడు అందరి అప్లికేషన్లు తీసుకున్నారు. మా అప్లికేషన్ కూడా తీసుకున్నారు. డైరెక్ట్ గా సీఎం గారికి ఇచ్చారా మీరు? ఫస్ట్ అంటే నేను సీఎం గారి కొంచెం అతడు అర్జెంట్ పని మీద వెళ్ళాడు. తర్వాత సీతక్క మినిస్టర్ గారు తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే డైరెక్ట్ గా సీఎం ని కలవడం? ఇప్పటి వరకు అయితే ఆ ఛాన్స్ లేదు. సో ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఆ లోపలికి వచ్చి ఇలా ఉండడం మీకు ఏమనిపిస్తుంది? ఈ అద్భుతమైన ప్రభుత్వం బాగా ముందుకు ఇలాగే అంటే ఈ స్వపరిపాలన అంటే ఈ పరిపాలన ప్రజల పరిపాలన అంటున్నాడు మన రేవంత్ సార్. అలాగే పరిపాలన ప్రతి మంత్రులు చేస్తే బాగుండేది. ఈసారి ఈయన స్టార్ట్ పెట్టాడు. ఇది సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే మీకు ఏమని హామీ ఇచ్చారు? ఇప్పుడు ఇది జరుగుతుంది అని ఇచ్చారు. అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఏం చెప్పారు? అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఏమన్నారంటే అందులో మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ రాయమని చెప్పారు. అందులో మెయిన్గా మీరు ఫోన్ నంబర్ రాయండి, దాని ద్వారా మేము అన్ని పరిశీలి చేస్తాము. మీ సమస్య ఏమి తెలుసుకొని దానికి సంబంధించిన ఏవి కావాలో మీకు దాన్ని సమకూరుస్తామని చెప్పారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టారు. నిన్నే కంచెలు అన్ని సీఎం యాక్చువల్గా ప్రమాణ స్వీకారం చేసే ముందే ఇక్కడ గోడలన్నీ పగలగొట్టి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. లోపలికి వచ్చి ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించుకోవచ్చు అని సీఎం డైరెక్ట్గా ఎలక్షన్స్ ముందే యాక్చువల్గా నెగ్గిన వెంటనే మేము ఇది చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు. సో ఈసారి అయితే నెగ్గిన ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందే కంచెలన్నీ తొలగించారు. ఇక్కడైతే చాలామంది జనం చూడొచ్చు. ప్రగతి భవన్ దగ్గర ఇంతమంది ప్రజలు ఎప్పుడూ లేరు. ఇప్పుడైతే మనం చూడొచ్చు వారి సమస్యలు డైరెక్ట్గా చెప్పుకోవడం చాలా ఆనందకరంగా ఉందని, ఆయన మా కష్టాలన్నీ తీరుస్తారని వారు నమ్ముతున్నారు. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, వారితో ఇంకా మాట్లాడేద్దాం మనం. ఓకే, నమస్తే సార్, మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు, అసలు ఇక్కడ మీరు ఎందుకున్నారు ఒకసారి మాకు చెప్పండి. నమస్తే, నా పేరు అశోక్ పోషం. నేను వైద్యుని, వంశపరంగా వచ్చింది. ఫార్మసీ చదివాను. ఆయుర్వేదం, అలోపతి, హోమియో అన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తాను. అయితే వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మనం తినే ఆహారం ద్వారా సమాజం మంచిగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే కారణం అతను మంచి తిండి తినాలి. ఆ తిండి తినాలంటే మెయిన్ ఆ తిండికి సంబంధించిన పండించే రైతులని మొత్తం పొల్యూట్ చేసేది రాజకీయ వ్యవస్థ. ఇప్పుడైతే మరి కొత్త పార్టీ వచ్చింది, మార్పు వచ్చింది. సో రాజకీయ వ్యవస్థ మారుతుంది అనుకుంటున్నారా అంటే ప్రభుత్వంలో? అంటే మారుతుందని అంటున్నా. ఆల్రెడీ ఇది ఒక పాత పార్టీనే, కాకపోతే ఇందులో పాత లక్షణాలు ఉంటాయి కొన్ని. అంటే వీళ్ళంతా కొంత పెట్టుబడి పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలే. అటువంటిప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా మారుతుంది? వాళ్ళకి ఇట్లా 40 కోట్లు పెట్టి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి మన చిన్నారెడ్డి గారు అన్నారు, మాజీ ఎమ్మెల్యే. అంటే నేనేమంటానంటే అతను నేనేదో కావాలని నేను సెంట్రల్ చేసి అనే కామెంట్ చేయడానికి మాట్లాడతలేను. 40 కోట్లు పెట్టి గెలిచినావంటే నువ్వు దానికి 2 రేట్లో 3 రేట్లో లేదా 10 రేట్లో సంపాదించుకోవాలని వస్తావు. అటువంటిప్పుడు ప్రజల సమస్యలు తీర్చావు. ఎందుకంటే నీ 40 కోట్లకు ఇప్పుడు ఈ సమాజంలో ఏముంటుంది? ప్రజల ఆస్తులు ఏముంటాయి, వాళ్ళ డబ్బులు ఉంటాయి, వాళ్ళ ఇల్లు అవే ఉంటాయి. మరి వాళ్ళు అలా అనుకుని ఉంటే ఈ ప్రజా దర్బార్ కింద మార్చి ఉండేవారా? దీన్ని ప్రగతి భవన్ ని ప్రజా భవన్ కింద మార్చి ఉండేవారా? మిమ్మల్ని ఇక్కడి వరకు రానిచ్చేవారా? అదే నాకు అర్థం కావట్లే. మరి దీంట్లో ఇంత చిత్తశుద్ధి ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఎంత నిజంగా ఉన్నది అనేది రేపు వచ్చే కాలంలో తెలుస్తుంది. అతను నిజంగా ప్రజల పక్ష ఉంటే ప్రజల సైడు ప్రజలు మళ్ళా గెలిపిస్తారు. ఈ 40 కోట్లు పెట్టినటువంటి కాదు. నిజంగా నువ్వు చేయగలిగితే నువ్వు చిరస్థాయిలో చరిత్రలో నిలబడాలనుకుంటే
నువ్వు 40 కోట్ల పెట్టి గెలిచిన నీ ఎమ్మెల్యేలని నువ్వు వారించాలి. అరే పోతే పోయినాయి ఆ పైసలు, మన ప్రజలకు ఇచ్చినాం, ఇన్ని సంవత్సరాలు చాలా దోసుకున్నాం, వాళ్ళలాగా ఉండొద్దు, మన చరిత్రలో నిలిచిపోదాం, మన పేర్లు అంబేద్కర్ లాగానో లేదంటే గాంధీ లాగానో పూలే లాగానో నిలబడి ఉంటాయి మీరు వారించగలిగితే మీరు ఈ ప్రజా దర్బారుకు నిజమైన అర్థం ఉంటుంది. లేదు ఏదో పేరుకే డ్రామాల సినిమా స్టంట్ లాగా ఉన్నదంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఊకునే పరిస్థితి లేదు. నిరుద్యోగులలో ఆల్రెడీ కడుపులు గాలి మంటలు గాలి, వాళ్ళు చాలా మంది బిడ్డలు పోగొట్టుకుని ఆడపిల్లలు పోగొట్టుకుని చాలా మంటలలో ఉన్నారు. ఈ మంటలను మళ్ళొకసారి మండగలిగితే రాష్ట్రం దేశం మొత్తం అంతుందని నిరుద్యోగుల తరపున, నేను సమాజం తరపున, ప్రజల తరపున ఈ వచ్చే పాలకులు మీకు ఇంకా ఎక్కడో అక్కడ ఒక మూల అయితే రేవంత్ రెడ్డి గారి మీద అనుమానం అయితే ఉంది, చేస్తారా చేయరా అని సందేహాలు ఉన్నాయా? ఉన్నది. ఎందుకంటే నువ్వు పెట్టుబడి ద్వారా గెలిచినవని అంటే మీ పార్టీలో ఉన్న సభ్యుడైన చిన్నారెడ్డి గారు అన్నారంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేదని నేనే అంటున్నా. మీరు ఆల్రెడీ మీ యొక్క ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు అది ఎంత నిజమవుతుంది? నిజంగా నువ్వు చిత్తశుద్ధితో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళు నిజంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచుంటే మరి హైదరాబాద్ లో కూడా గెలవాలి కదా, భాగ్యనగరంలో ఎందుకు గెలిచుంటారంటారు? అంటే ఆల్రెడీ వేరే పార్టీ వాళ్ళు చాలా ఎక్కువ పైసలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కాడ నాకు తెలిసి అంటే సమాజానికి చెప్పాలనుకుంటే ఇది ఏంటంటే మన తెలంగాణ వచ్చిన కాంచి 2 లక్షల బడ్జెట్ ఉన్నది. అంటే 10 సంవత్సరాలకు 20 లక్షల బడ్జెట్. అంటే మనం యావరేజ్ చేసుకుంటే మళ్ళీ 6 లక్షల కోట్లు అప్పు ఉంది. అంటే మొత్తం కలిసి 26 లక్షల డబ్బు. 26 లక్షల డబ్బులల్లా నువ్వు రిటైర్డ్ అయిన వానికి ఎవరికి ఉద్యోగం వేయాలి? మన కొత్తని ఈ పైసలే నేడిపోయినాయి. నాకు తెలిసి మీ కేసీఆర్ గవర్నమెంట్ దగ్గర 20 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ పైసల ద్వారా ఇచ్చిన పైసల ద్వారా గెలిచిన వాళ్ళు మరి అంటే ఇప్పుడు మన మామూలుగా యాంటీ కరప్షన్ కానీ మన ఎన్నికల కమిషన్ వాళ్ళు తీసుకుపోతారు. కాబట్టి ఈ తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలకు ముట్టినాయి కాబట్టి వాళ్ళ ద్వారా ముట్టిన ప్రజలు ఓట్లు వేసి గెలిచారు. అదే మన రాష్ట్రం మొత్తం పోలేదు కాబట్టి నువ్వు అక్కడ ప్రజల యొక్క అంటే ఆకలి కడుపుల మంటలు ఉన్నాయి, డబ్బులు రాలేదు కాబట్టి అక్కడ గెలవలేదు. దీనికి తోడు నిరుద్యోగులు జేఏసీ వాళ్ళు నిరుద్యోగులు చాలా మొబిలైజేషన్ చేసారు. అంటే మనకున్న సమస్య ఏంటంటే ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ అంటే డోలకం. అంటే న్యూటన్ సిద్ధాంతం ఏంటంటే ఈడు లేకుండా వాడు, ఇంకోటి కొత్తోడు లేడు. నిజంగా చిత్తశుద్ధి చేస్తాడు లేకపోవడం కాబట్టి ఎవడో వాడు గుడ్డిలో మెల్ల అదోటి 10 సంవత్సరాలు లేడు కాబట్టి ఆయన దెబ్బలు తినడం, కేసులు నోటుకి ఓటు కేసులు లాంటి ఇటువంటి కొంచెం దెబ్బలు తిన్నాడు. ఈయన మీద పాలకులు చాలా ఇన్సల్ట్ చేసిరని ఒక జాలితోటి సరే మన సైడ్ ఉంటాడేమో అని నమ్మినాం. అంటే కేసీఆర్ గిట్లా అట్లనే నమ్మినాం. ఎందుకంటే ఉద్యమం చేసిండు, ఉద్యమ పార్టీ ప్రజల వైపు ఉంటాడు అన్నాడు. ఆయన ఏమన్నాడు, నాది భక్తు రాజకీయ పార్టీ, నా ఉద్యమ పార్టీ కాదు, నా రాజకీయ పార్టీ నీ సేవ చేస్తలే అన్నాడు. ఇప్పుడు మీ నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటారంటారా? అంటే చూడాలి ప్రజలకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రజా దర్బార్ని కనుక కండు చేయాలనుకుంటే అది ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజులు చేయగలుగుతారు? నువ్వు చేస్తే నీ యొక్క ఎమ్మెల్యే నీ ఎమ్మటి ఉంటారా? అది నీకు ఆలోచించాలి. నువ్వు ఉండకుంటే మళ్ళీ కనుక నువ్వు రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతే నీకు ఇప్పుడు 64 కాదు 119 ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత ప్రజల వద్దకు ఉంది. అది చేయాలనుకుంటే నువ్వు నిజంగా ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి అన్న ప్రకృతి ప్రేమికుడు అంటుండు. ప్రకృతిని నమ్మగలిగితే ప్రకృతే చేస్తుంది ఇవన్నీ పనులు. ప్రకృతిలో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించగలుగుతాడు. నిజంగా ప్రజలను రాజులు చేయాలనుకుంటే నువ్వు ప్రజా దర్బార్ పెట్టాలన్నావు, సేవకులు అన్నావు. మేము రాజులం కాబట్టి రాజుల తరపున అడుగుతున్నా, రాజుల కాడికి ప్రజా సేవకులు రావాలి. అట్లా వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం అనేది మనగలుగుతుంది. రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన చేయగలిగితే రాజ్యాంగంలో 5 పిల్లర్లు ఉన్న సామ్యవాద ఆర్థిక విధానం. మీ యొక్క ఎమ్మెల్యేలు గిట్ట నార్మల్ వ్యక్తులు అవుతారు. వాళ్ళకున్న విధి గంటలు ఎన్ని గంటలు ఆ గంటల తర్వాత ఆయన కామన్ వ్యక్తుడు అవుతాడు. ఆయన సంబంధించిన పర్సనల్ పనులన్నీ ఆయన తీర్చుకోగలుగుతాడు. ప్రజలు ఎవడు చంపాడు మిమ్మల్ని తీసుకుపోయి జైళ్ళలో కానీ ఎక్కడ పెట్టరని చెప్తున్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు వెంకయ్య. ఓకే వెంకయ్య, దేనికోసం వచ్చారు ఇక్కడికి? నాకు ఆరోగ్యం బాగలేదు, తెల్ల రక్త కణాలు పెరిగినాయి, టెస్ట్లు చేసిండ్రు. ఇది చేస్తే క్యాన్సర్ అని తేలింది. మందులు ఇస్తారని మందులు రాసిండ్రు. రాస్తే తెల్ల రాసిన కార్డు లేదు అని ఒక పేపరు స్టాంప్ కొట్టి కోడ్ కొట్టి ఇచ్చిండ్రు. అయితే అది ఇక్కడ ఇచ్చినాను. అది ఇవ్వడానికి వచ్చారు ఈరోజు? అంటే మరి ఎప్పుడు ఇచ్చుకోలేదా కిందటిసారి? ఇప్పటి వరకు అయితే ఇలా లేదు. లాస్ట్ ప్రభుత్వానికి ముందు ప్రభుత్వానికి ఏం చెప్పుకోలేదా ఇలాంటివన్నీ? ఇలాంటి అంటే చెప్పుకోలేదు. ఇప్పుడు వచ్చింది నాకు బీమారు. ఇప్పుడు బయటపడ్డదాకా క్యాన్సర్ హాస్పిటల్లో బయటపడ్డా. ఓకే, ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడే వచ్చారు. ఎలా అనిపిస్తుంది డైరెక్ట్ గా సీఎం గారికి ఇవ్వడం, ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళడం అంతా? అదే దానికి నాకు మందులు ట్రీట్మెంట్ కు కావాలి, జరగాలని ట్రీట్మెంట్ కు డబ్బులు లేక రాసిన కార్డు ఉంటేనే
మీకు ఓకే అది రేషన్ కార్డు లేదు కాబట్టి అదైతే ఇప్పుడు వెళ్ళి ఇచ్చి వచ్చారు అంతా చెప్పుకుని వచ్చారు. ఆ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. మీ పేరు మీ గురించి చెప్పండి, అసలు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో చెప్పండి సార్. మాకు మీ పేరు సార్? నా పేరు రమేష్ బాబు మేడం, ఓకే రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. ఓకే మాకు ఇంతకన్నా 10 ఏళ్ల నుంచి పెన్షన్ అనేది ఆ. 14వ తారీఖు 10వ తారీఖు వస్తుంది మేడం. ఆహా. మాకు 1వ తారీఖు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన మేడం. ఓకే. వాళ్ళు మరి ఏం సంధిస్తారు, సీతక్క గారికి ఇచ్చిన అంటే మీరు ముందు ప్రభుత్వానికి ఇవ్వలేదా? ఆ, ఇప్పుడు అంటే ఇది అన్ని ప్రభుత్వ ఇంతకన్నా ముందు ఈయన ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పటి నుంచి మాకు వచ్చే డిఎల్ ఇవ్వడం లేదు, పెన్షన్లు ఇవ్వడం లేదు, గ్రాట్యుటీ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. అందరు రోడ్ల మీద పడ్డాం మేము. మరి ఎందుకు ఇన్నాళ్ళు కామ్ గా ఉన్నారు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడగాలని ఎందుకు అనుకుంటున్నారు? మేము ఇంతకన్నా ముందు మా సంఘ బాధ్యులు అందరూ కూడా ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ రిటైర్డ్ యూనియన్ నుంచి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, కానీ ఏమి చెవుకి ఎక్కడం లేదు కేసీఆర్ గారికి. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది సో ఇప్పుడు మీకైతే నమ్మకం వచ్చిందా? 100% మేడం. ఈ రోజు కలిసారా రేవంత్ రెడ్డి? కలిసాను మేడం, మీవి అన్ని చెప్పారా, విన్నవించుకున్నారా? చెప్పాను సో సీత. ఏం చెప్పారు ఆయన సమాధానం? సరే మేము ఈ వచ్చే నెల నుంచి మేము రెగ్యులర్ గా చేస్తామని చెప్తున్నాను మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీ పేరు? మూడవది రాము నా పేరు. ఓకే రాము గారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు వచ్చిన విషయం ఏంటో మాకు చెప్పండి. ఇది నాది గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో వచ్చిన నేను. గత 6-7 నెలల నుంచి నాకు 2-3 సార్లు కొడంగల్ కాన్స్టిట్యూషన్ నాది. 5-6 నెలల నుంచి నరేందర్ రెడ్డి ఏమంటున్నారు అంటే పేపర్లు తీసుకుంటా అని మాటలు చెప్పి పేపర్లు రప్పించి లంచాలు తీసుకొని చేసిస్తా అని మాట ఇచ్చి మొన్నటి దాకా అన్ని చెప్పినారు. లాస్ట్ ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే మీ పట్టాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పిస్తా, ఏం భయపడకూడదు అని చెప్పినారు మొన్నటి దాకా మాకు. ఇప్పటికే మా మామ యుఎస్ వెళ్ళిండు. ఈ స్కాలర్షిప్ కోసం మేము దగ్గర 1 ఎకరం నార పొలం అమ్మేసుకున్నాం. మేము పొలం అమ్మేసుకొని మా మామ పెట్టినాం. యాక్చువల్గా ఆ స్కాలర్షిప్ ఇప్పిస్తా, సగానికి సగం నాకు ఇవ్వండి అని ఇది చెప్తే మేము ఏమన్నామంటే మాతో కాదు, మేము గరీబ్ పొలం ఇప్పటికీ ఎకరం పొలం అమ్మినాం సార్, మాతో కాదు, ఇలాంటి సమస్యలు మేము చెప్పుకోలేం కాబట్టి మా స్కాలర్షిప్ ఎట్లా ఇప్పించుకోవాలంటే ఇప్పుడు కాదు, ప్రభుత్వం అయిన తర్వాత ఇప్పిస్తామని చెప్తే మాట ఇస్తే మొన్న రీసెంట్ గా బొమ్మరాజ్పేట మండలానికి సార్ వచ్చింది రేవంత్ రెడ్డి సార్. ఇది స్కాలర్షిప్ పడితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రగతి భవనం పేరు తీసేసి ప్రజాభవనం పెడుతున్నాం. ఆ భవనంలోకి ఈ స్కాలర్షిప్ పేపర్లు మీ గవర్నమెంట్ ల్యాండ్ పొలం పేపర్లు తీసుకుంటా అండి, ఆడ మీ పని సక్సెస్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. అదే మాట తీసుకొని మేము అదే మాట ముందే మాట ఇచ్చింది మాకు ముందే మాట ఇస్తే ఆ మాట మీద వచ్చి ఈ రోజు మేము సార్ని కలవడం జరిగింది. స్కాలర్షిప్ మా గవర్నమెంట్ ల్యాండ్ది స్కాలర్షిప్ పేపర్లు ఇచ్చేయడం జరిగింది. ఆ పని సక్సెస్ అవుతుందని మాకు సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా ఈ రోజు అయితే ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పుడు కలిసారు రేవంత్ రెడ్డి గారిని? సార్ మాకు ఎగ్జాక్ట్గా 11ంటికి కలిసినారు. మేము పొద్దుగాల 8ంటికి వచ్చినాం లోపలికి. కొడంగల్ నుంచి వచ్చినామంటే తొందరగా పిలుచుకొని మరి దగ్గర పిలిచి మాట్లాడినారు మాతోటి. ఈ మా పేపర్ ఈరోజు సక్సెస్ అయిపోతుంది నమ్మకంతో మేము ఈరోజు బయలుదేరుతున్నాం హైదరాబాద్ నుంచి ఇంకా రిటర్న్ కొడంగల్కి. సక్సెస్ అయిపోతుందని అయితే స్వయంగా ఆయన మాట ఇచ్చారా? మాట ఇచ్చినారు, సార్ ఇచ్చినారు మాట మాకు ఈ రోజు. ఎందుకంటే నమ్మకం, మాట ఇచ్చిన మాటలు సార్ తప్పడు ఎట్టి పరిస్థితులు అన్నట్టు నమ్మకం ఉంది మాకు దానికి. ఓకే రైట్, మీ పని అయితే సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇక్కడైతే మనతో పాటు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ రోజు అయితే ప్రజాభవన్ కి ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు. వారి సమస్యలన్నీ చెప్పుకోవాలని చెప్పి పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు అందరూ ఉన్నారు. ఇక్కడైతే మనతో పాటు 2 పెద్దవాళ్ళు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడేద్దాం. అసలు ఈ వయసులో వాళ్ళకి ఏ కష్టం వచ్చింది, వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మ, అసలు చెప్పండి ఎందుకు ఇక్కడికి వచ్చారు? 2010లో నుంచి ఒక కండవ దాచిపెట్టుకున్నా నేను. ప్రభుత్వం రావాలని కండవ దాచిపెట్టుకున్నా. అవునా? ఇన్నాళ్ళకి వచ్చింది. ఈ ప్రభుత్వం కోసం మీరైతే ఎదురు చూస్తున్నారన్నమాట. మీరు ఎదురు చూసిన ప్రభుత్వం అయితే వచ్చేసింది, కానీ మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటి, అసలు దేనికోసం వచ్చారు ఇక్కడికి? 2000 మనకి సెకండ్ కరోనా వచ్చింది. అప్పటి నుంచి అంకుల్ గారికి చెవిన పడదు. అయ్యో, చెవి కూడా వినపడదు, జ్ఞాపక శక్తి కూడా లేదు. అదే పాపం. ఆ విషయంలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తీసి పంపిస్తే ఎన్నిసార్లు ఉన్నత పట్టం పెట్టినా దాని రెస్పాన్స్ లేదు, పింఛన్ లేదు. పెన్షన్ కూడా లేదు మీకు? పెన్షన్ రావట్లే? లేదు. మరి ఎప్పుడు మాట్లాడారా ప్రభుత్వంతో గానీ మీ ఎమ్మెల్యేలతో గానీ? ఎన్నో సార్లు పెట్టుకున్నాం మేము. మరి ఏ కారణం? లాస్ట్ కి ఏం చేశారంటే 2016 పింఛన్ ఇస్తున్నారు. ఈయనకి ఇంకా ఈ పత్రం ఇవ్వట్లేదు, ఈ పింఛన్ ఇవ్వట్లేదు. నేను 10 సంవత్సరాల నుంచి కండవ దాస్తున్నా.
నాకు కాంగ్రెస్ ఈ రోజు గర్వంగా వేసుకుంటున్నారనమాట. కాంగ్రెస్ విజయం సాధించింది, మీకు కండువా వేసుకోవాలనిపించింది. చెప్పండి మేడం, అయితే ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ఇవాళ మాట్లాడారా రేవంత్ రెడ్డి గారితో? మాట్లాడలే, టైం అయిపోయింది, చాలా దూరం నుంచి వచ్చాం మేము, అత్తివిల్ నుంచి. ఓకే, మరి ఇప్పుడు ఎవరికైనా చెప్పారా ఇక్కడ నేను ఇది ఇవ్వాలని వచ్చాను ఇంత దూరం నుంచి అని? వెళ్ళాను. అయితే ఇప్పుడు ఏం చెప్పారంటే డాక్టర్ గారు టెస్టులు చేశారు ఇద్దరికి. అయితే ఇద్దరికి ఇప్పుడు అది ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీసుకుని ఎంత వినపడుతుందో ఆ పత్రం తీసుకొచ్చి దీనికి చేసి అక్కడ ఇవ్వమని చెప్పారు. ఇస్తే పని అవుతుంది అని ఎవరైనా చెప్పారా? చెప్పారు, హామీ ఇచ్చారు. పెన్షన్ గురించి కూడా మాట్లాడారా? మాట్లాడాను. ఆ పెన్షన్ వస్తుందా? వస్తుందన్నారు. అంటే ఈ ప్రభుత్వం వస్తుందని మీరు ఏదైనా ముందే అనుకున్నారా? మీకు అనిపించిందా ఈసారి అయితే గెలుస్తుంది? అనుకున్నాను, జై కాంగ్రెస్ అని చెప్పాను అక్కడ. నాకు ఇది మెళ్ళ వేసుకున్న తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. నా బిడ్డ గెలుస్తాడు, నా హేమంత్ రెడ్డి గెలుస్తాడు, మాకు న్యాయం చేస్తాడు. ఎక్కడ పోయినా న్యాయం లేదు. ఈ టీఆర్ఎస్ వల్ల చాలా అలసిపోయినాం, బాడీ లాస్ అయిపోయింది, కానీ ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఇప్పుడు నాకు ఈ కండవకి ఆలి వచ్చింది. 10 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్నాను నేను ఇది. మరి అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా చాలా చేశారు కదా, అభివృద్ధులని ఇవని అవని అన్ని చేశారు కదా, మళ్ళీ పెన్షన్లు వాళ్ళు కూడా ఇచ్చారు కదా. మీరు అసలు ఎందుకు ప్రయత్నం చేయలే? లేదా ప్రయత్నం చేసినా మీకెందుకు ఇవ్వలేదంటారు? అందరికీ ఇస్తున్నారు కదా చాలా మంది. అట్లా కాదు, మీరు ఇప్పుడు కాదండి, 2000 ఇస్తున్నారు పెన్షన్, కాదంటలేదు నేను, ఇచ్చారు. ఇప్పుడు చెవి వినపడతలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది మనకి సెకండ్ వే కరోనా వచ్చి. ఎన్నిసార్లు పెట్టుకున్నా గానీ అసలు దాన్ని రెస్పాన్స్ లేదు. మీకు 2000 ఇస్తుండగా 2000 ఇస్తుండగా ఇదే పదం, కానీ ఆయన ఎట్లా వినపడతలేదు. ఇప్పుడు ఆ జ్ఞాపక శక్తి కూడా లేదు. 20 రూపాయలు ఇస్తే 2 రూపాయలు అంటారు, అంత ఇదిగా ఉన్నారు. చెప్పితే కూడా తీసుకుంటారు, పేపరు రాలేదు మేడం అని చెప్తారు. ఇక అట్లా అవుతుంది ఇప్పుడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ 10 సంవత్సరాల నుంచి కండవ దాచిపెట్టుకున్నాను, దానికి ఇలా యాలి వచ్చింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకు పనేమి లేదు, అసలు బాడీ లాస్ అయిపోయింది సెకండ్ వే కరోనా వచ్చి. నేనే కొంచెం ఏదన్నా చిన్న పని చేసుకుంటాను, అంతే నా పని. ఓకే, రైట్, తప్పకుండా అండి, మీ పని అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా. ఓకే, నమస్తే సార్, మీరు వచ్చిన విషయం ఏంటి, తర్వాత మీ పేరేంటి, మీ డీటెయిల్స్ ఏంటి ఒక్కసారి చెప్పండి సార్. నా పేరు రెవరెండ్ సంసోన్ పాస్టర్ మేడం. నేను చర్చ్ ఫాదర్ని, తర్వాత క్రిస్టియన్ల తెలంగాణ జేసీఏసీ వాయిస్ కమిటీ చైర్మన్, నేను కోఆర్డినేటర్, నేను క్రిస్టియన్ లీడర్ని కూడా. రేవంత్ రెడ్డి గారు గెలవాలని కూడా మేము ఎంతో ప్రార్థన చేశాం. ఆయన గెలవడం మాకు సంతోషంగా ఉందండి. మేము గ్రీటింగ్ చెప్పడానికి వచ్చాం, మా అవసరతలు కూడా చెప్పడానికి వచ్చాం మేడం. చెప్పండి సార్, కాంగ్రెస్ ని సెక్యులర్ పార్టీ అంటారు, అది నిజమేనా? 100% కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ఎందుకంటే జాతి, మతము, కులము, వర్గము ఏ భేదాలు లేకుండా గాంధీ టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కరు లోపలికి రావచ్చు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, ఏ వర్గాన్ని రాజ్యాంగం ఏదైతే చెప్పిందో అవన్నీ పాటించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఇప్పుడు ఇదైతే ప్రజా భవన్ కింద మారింది. సో దీన్ని ఏమంటారు, ఇది ఎలా పరిగణలో తీసుకుంటారు? ఇది నిజంగా ప్రజా దర్బార్ అవుతుందా ఫ్యూచర్ లో కూడా, ఈ ఒక్క రోజేనా? మేడం, ఖచ్చితంగా ప్రజా భవన్ అవుతుంది. ప్రజలకు ఎల్లప్పుడూ ఈ ప్రజా భవన్ గేట్లు తెరుచుకొనే ఉంటాయి. ఇంతవరకు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కనీసం అక్కడ నుంచి లోపల పలానా పర్సన్ కలుస్తామంటే కూడా అక్కడే సంకలాల చేతులేసి జీబులు ఎక్కించి అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అట్లుండదు. రేవంత్ రెడ్డి అన్న మీద అందరూ విశ్వాసంతో ఓటేసి గెలిపించినాం. ఆయన ఖచ్చితంగా పరిపాలన చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోమని విన్నపం కంప్లైంట్ చేద్దామని వచ్చాను. టైం బాగాలేక. ఎందుకు, ఏమైంది? నా వికారాబాద్ డిస్టిక్ బండవలిచెర్ల విలేజ్. నాకు 11 ఎకరాల చిల్లర నాకు భూమి ఉంది. అందులో 1 ఎకరా 8 గుంటలు ల్యాండ్ అమ్మడానికి కోసం అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ కొనుక్కుందామని నా దగ్గరికి వస్తే నాకు మాయమాటలు చెప్పి, నాకు కొంచెం అనుభవం లేక ఆయన చెప్పింది విని నేను కొంచెము 6 ఎకరాల 29 గుంటలు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది ఎట్లా అంటే మా తాత వీలునామా రాసినని చెప్పేసి ఆ వీలునామా తయారు చేసి డూప్లికేట్ వీలునామాని అడ్డం పెట్టుకొని 6 ఎకరాల 29 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఆఖరికి సీఎంను కూడా కలిసి ఆయనకు విన్నపం చేసినా కూడా నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు రేవంత్ అన్న మీద నాకు న్యాయం చేస్తాడని ఉంది. ప్రగతి భవన్ కలవలేడు మేడం, కొంచెం పబ్లిక్ ఎక్కున్నారని చెప్పేసి సార్ వెళ్ళిపోయిండు. మరి మీరు ఎవరికి విన్నవించుకున్నారు? ఇప్పుడు నేను నెక్స్ట్ సచివాలయంకి వెళ్ళి రేవంత్ అన్నకు డైరెక్ట్ కలిసి ఫైల్ మొత్తం ఇస్తాను, అతని మీద కఠిన చర్యలు తీసుకోమని విన్నపం చేస్తాను.
నాకు నమ్మకం ఉంది మేడం, ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుందని. మీకు న్యాయం జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే ప్రజాభవన్ దగ్గరికి రకరకాల వాళ్ళు వచ్చారు. అన్ని సమస్యలు ఉన్నవారు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. వీరిద్దరూ అయితే హ్యాండిక్యాప్డ్ అంటున్నారు. అసలు వీళ్ళకి ఏ సమస్య ఉంది, వీళ్ళు ఏం చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఏం చెప్పాలని? 2016లో డబుల్ బెడ్రూమ్ పెట్టాము, ఇంతవరకు రాలేదని ఆ సమస్య చెప్పుకొని వచ్చినాను. ఇంకా మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు మేడం. ఓకే, అంటే మీరు అప్పుడు మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, కేసీఆర్ గారి దగ్గరికి ఇవన్నీ మీరు మీ బాధను తెలియజేసుకున్నారా లేదా? చేసుకున్నాం కానీ మాకు ఫోన్లు కూడా చేయలేదు వాళ్ళు. ఓకే, పెన్షన్లు అవి వస్తున్నాయి? పెన్షన్ వస్తుంది, 4000 పెన్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ మీరు ఎందుకు వచ్చారు సార్? మీ పేరు? నా పేరు రమేష్. నేను వచ్చేసి ఇంటర్ వరకు చదువుకున్నా. అయితే ఏమైనా జాబ్ కోసం అని ముఖ్యంగా వచ్చాను. ఆల్రెడీ ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలో 3 సార్లు పెట్టినాను. నాకు పోస్టింగ్ వచ్చింది, అంటే పోస్టింగ్ ఇవ్వలేదు. ఫైనల్ దాకా వచ్చిన ఇంటర్వ్యూకి, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏమైనా మీకు కాల్ వస్తుంది పోమని పంపించారు, కానీ మాకేం రెస్పాన్స్ రాలేదు, జాబ్ కూడా రాలేదు. నిన్నైతే రజనీ అంటే దివ్యాంగురాలకి ముందు సెకండ్ సంతకం చేశారు. సో అలాంటి ఆశ మీకు కూడా ఏమైనా ఉందా? మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ప్రస్తుతం నాకు ఒక అటెండర్ పోస్ట్ కానీ ఒక స్వీపర్ పోస్ట్ వచ్చినా నేను తీసుకొని సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంకా వేరే పోస్ట్ మీద నాకు ఆశ లేదు. కాకపోతే నాకు ఏదైనా ఒక శాఖలో ఒక అటెండర్ పోస్ట్ కానీ, లేదంటే ఇంకో స్వీపర్ కానీ, ఈవెన్ లాస్ట్ ఒక వాష్రూమ్ కడిగే పోస్ట్ కానీ నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి. ఇప్పుడైతే కలిసారా మరి రేవంత్ రెడ్డి గారిని? ఆయన ఒక గంటే ఉన్నారు. సో మీరు ఈ లోపు రాగలిగారా? వచ్చాను, జస్ట్ ఒక మనిషి వెనకాల నేను ఉన్నాను. అప్పుడే సార్ వెళ్ళిపోయారు. ఇప్పుడు సీతాక్కతో కలిసాను, నా అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. సీతక్క గారికి ఇచ్చి వచ్చారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మేము కూడా. సార్ మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను మరిపేట మండలం డోర్నకల్ నియోజకవర్గం అండి. ఓకే, ఎంతసేపు అయింది మీరు వచ్చి? దేనికోసం వచ్చారు? నేను ముఖ్యంగా రావడానికి కారణం, నేను వచ్చి 1 అవర్ అయింది మేడం. 1 అవర్ అయింది కానీ యాక్చువల్గా రాణిశ్వరం రాలేదు అనేది భయంగానే వచ్చాం మేడం. కానీ స్వేచ్ఛాజీవులుగా, స్వేచ్ఛ 9 ఏళ్ళ నుంచి నేను ఇప్పటి వరకు అది అడుగు పెట్టలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మేము అడుగు పెట్టాను. ఆ రోజు నాకు న్యాయం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇతను తీసుకొని రావాల్సి వచ్చింది. దేనికోసం వచ్చారు? ఇతను వికలాంగులు మేడం. వికలాంగులు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఇతనికి. ప్లస్ ఇతనికి వచ్చిన బీసీ బంధు కూడా మా దగ్గర ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యే జాబ్ ఆపిండు. అయితే ఈ రోజు కూడా మేము వస్తున్నప్పుడు మా రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా అయిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యువకుడు. అయితే అతనికి సార్కి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ప్రజాభవన్, ప్రజా దర్బార్ రమేష్ మీరు వెళ్ళిపోవచ్చు, నా పర్మిషన్ అవసరం లేదు, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలి, దీనికి స్వేచ్ఛగా రేవంత్ రెడ్డి అన్నని కలవచ్చు, రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడైనా సరే కలవచ్చు అన్నారు. మేము వచ్చి కలిసాము రేవంత్ రెడ్డి అన్నని, మాకు రిప్రజెంటేటివ్ తీసుకున్నారు. సీతక్క గారిని కలిసాము, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు మేడం. కానీ మేము 9.5 ఏళ్ల నుంచి చూసినాం. కానీ మీరు అంటే ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆయనకి ఏం చేయాలని? మెయిన్ ఏంటంటే మేడం, ఇతనికి టీవీ మెకానిక్ మేడం, ఎలక్ట్రిషియన్ డిస్టిల్ చేస్తూ ఉంటాడు. ఇతనికి స్వయం ఉపాధి కోసం ఏదైనా సహాయం చేయాలని, ఒకటి మెయిన్ డబుల్ బెడ్రూమ్ రావాలని, 2 ఇంకోటి ఏంటంటే ఇతని వల్ల గత 9.5 ఏళ్ల నుంచి ఇతను బాధపడ్డాడు మేడం. ఒక ప్రతి స్కీమ్ అదేంటో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఓకే, మీ పేరు సార్? నాగేష్ అండి. ఓకే, నరేష్ గారు చెప్పండి. ఇప్పటి వరకు మీరు 9 సంవత్సరాలుగా లోపలికి రాలేకపోయారు, ఇప్పుడైతే చాలా స్వేచ్ఛగా వచ్చారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మీకు ఏ సమస్యలు ఉన్నాయి? మాకు ఇప్పుడు ఊళ్ళో మాకు రావాల్సిన ఏదైనా పథకాలు వస్తే కూడా మాకు రాకుండా పక్కకు పెట్టి, మీరు ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు అని చెప్పి మమ్మల్ని దూరం పెట్టేది మేడం. మాకు వచ్చిందని కూడా మాకు పేరు బీసీ బంధువులో పెట్టుకున్నాం. బీసీల బంధువుల పేరు కూడా వచ్చింది. మాది పేరు వచ్చినా కూడా మా పేరు తీసేసి వేరే వాళ్ళకి చేయడం జరిగింది. అట్లా చాలా ఇబ్బంది. ఏది కావాలన్నా ఇక రాదు అనే నమ్మకం మాలో ఉండిపోయింది అన్నట్టుగా. ఇక రాదు మాకు. సో ఇప్పుడు వస్తుందనే నమ్మకం వచ్చిందా? ఇప్పుడు వస్తుందని నమ్మకం. అంటే మీకు కాంగ్రెస్ గెలిచినప్పుడే ఈ నమ్మకం ఉందా? ఇలా అవుతుంది, ఇది ప్రజా దర్బార్ ఉంటుంది, ఇవన్నీ మీకు నమ్మకం వచ్చిందా? వాళ్ళైతే చెప్పారు ప్రగతి భవన్, ప్రజా దర్బార్ చేస్తామని, కానీ మీరు నమ్మారా? నమ్మాం మేడం. మేము ఆల్రెడీ 2 సార్లు చూసినాం కదా, రెండు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు చూసినాం. ఎలాంటి స్వేచ్ఛ దొరకలేదు. ఇప్పుడు మాకు వస్తుందనే నమ్మకం కలిగింది. ఇప్పుడు అది కూడా నిజమైంది. ఇక్కడికి వచ్చినాం కదా, మేము స్వేచ్ఛగా వెళ్ళిపోయినాం కాబట్టి. ఇప్పుడు సీతక్కని కలిసారు కదా, ఆవిడ ఏమన్నారు? సీతక్క గారు కలిశారు. మేము వినతి పత్రం ఇచ్చాము. మీకు మీ సమస్య మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం, మీకు ఫోన్ చేస్తామని ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. మీకు ఏదైంది మీకు చేస్తామని చెప్పారు, న్యాయం చేస్తామని చెప్పారు. న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? నమ్ముతాను అండి, ఖచ్చితంగా నమ్ముతాను. ఈ ప్రజా దర్బార్ ఇలాగే కొనసాగుతుంది అని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మేడం, ఖచ్చితంగా నమ్మకం ఉంది మేడం. రాబోయే కాలంలో ఈ విధంగానే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతుందని మాకైతే స్వయంగా నమ్ముతున్నాం మేము. ఓకే, ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇక్కడైతే మనము రకరకాల సమస్యలతో రకరకాల వాళ్ళని చూడొచ్చు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు, అలాగే హ్యాండిక్యాప్డ్, ఆఖరికి వీల్ చైర్ లో కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు. ఒక్కసారి వారితో మాట్లాడేద్దాం. అసలు దేనికోసం ఇక్కడ వరకు వచ్చారు, ఏంటి? మీ పేరు సార్? నా పేరు చార్లెస్ అమ్మా. ఓకే, చెప్పండి సార్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ సమస్య ఏంటి? డబల్ బెడ్రూమ్ కి అప్లై చేసి 5 ఏళ్ళు అయింది,
కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు ఏది కూడా చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నేను ఇట్లా ప్రగతి భవన్కి వచ్చిపోయినా కానీ ఇక్కడ రావడానికి అలవ్ లేదని చెప్పారు. ఇక నేను వెళ్ళిపోయినా. ఇప్పుడు నేను ఇక్కడ రావటం ఇది మొదటిసారి మన సీఎం గారి ద్వారా వచ్చాను. కాబట్టి నిన్న మా హోమ్లో 450 మంది ఉన్నారమ్మా. నేను బన్స్లాల్పేట్ జీరా సికింద్రాబాద్లో ఉంటాను. మా హోమ్లో కూడా 450 మంది ఉన్నారు. కళ్ళు లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, వికలాంగులు, అంతా రకరకాల సమస్య వాళ్ళు ఉన్నారమ్మా. మా హోమ్ నడిపిస్తున్నారు ఫాదర్ జేవియర్ ఫాదర్ గారు. నేను ఎందుకు వచ్చానంటే నా ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చాను. సీఎం గారు ఇప్పుడు కొత్తగా మనకు సీఎం గారు అయి మనకు మరి చెప్పుకున్నారా మీ ప్రాబ్లం? ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కలిసారా? నేను వాళ్ళని ఎక్కువసేపు లేరు కదా. నేను వచ్చింది 10-10:30కు వచ్చానమ్మా. నాకు ఇంకా తెలవలే, ఒక అతను చెప్పాడు. ఇక నేను వచ్చే వరకు వాళ్ళు వెళ్ళిపోయారని ఇప్పుడు చెప్పారు. అయితే మా హోమ్కు కూడా సీఎం గారి ద్వారా మాకు హెల్ప్ కావాలి. మా ఫాదర్ గారి ద్వారా కూడా ఫాదర్ గారు అక్కడ చూసుకుంటున్నారు కాబట్టి 450 మందిని చూసుకుంటున్నారు కాబట్టి మా హోమ్ ఎలాంటి హెల్ప్ కావాలని కోరుకుంటున్నారు? మా హోమ్లో మాకు కావాల్సిన ఏంటంటే మాకు అన్ని బియ్యం కానీ, పప్పు కానీ, నూనె కానీ, వీల్ చైర్లు కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయమ్మా. ఇటువంటి మంది చాలా మంది ఉన్నారు కాబట్టి మాకు ఇంకా హెల్ప్ కావాలి. ఫాదర్ గారు ఇంకా అక్కడ బిల్డింగ్ కట్టించాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మా సీఎం గారి ద్వారా మాకు ఓకే. ఇప్పుడైతే మీరు సీఎంని కలవలేకపోయారు, మరి ఎవరిని కలిసి మీవన్నీ చెప్పుకున్నారు? ఇక్కడ ఇప్పుడు వచ్చాయి ఎట్లనే వీళ్ళంతా వచ్చారు సార్, TV9 వాళ్ళు వచ్చారు, వాళ్ళతోనే మాట్లాడింది. ఇప్పుడు ఇంకా లోపలైతే సీతక్క ఉన్నారు అని అంటున్నారు, మీరైతే కలవలేదు? లేదమ్మా, కలవలే. ఇప్పుడు వాళ్ళని కూడా కలవాలని ఉందమ్మా. ఇప్పుడు ఏమంటున్నారంటే అధికారులు పోయి కలువు అని చెప్తున్నారు, కానీ అది ఎక్కడని నాకు తెలియట్లేదు. చాలా మంది అధికారులు పోలీసులు ఉన్నారు కదా, అడగలేకపోయారా లోపల సీతక్క గారిని ఎలా కలవాలి అని? సో ఇప్పుడు ఇది ప్రజా దర్బార్ కదా. నేను ఇప్పుడేనమ్మా వచ్చాను. ఎక్కడ లోపలికి పోలే సార్, పంపలే. అయితే ఇప్పటి వరకు మీరు ఏ అధికారుల్ని కలవలే, ఓన్లీ వచ్చి ఇక్కడ మీడియాలతో మాట్లాడుతున్నారు అంతే. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చాను కానీ పంపించేశారు. ఇది ఇప్పుడు రావటం నాకు ఇది మొదటిసారి. మనకి ఇది అడుగు పెట్టించింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టించినారంటే భగవంతుడు ఆయనని ఎన్నుకున్నారు. ఇక్కడ వరకు అయితే అడుగు పెట్టారు, బట్ అడుగు పెట్టిన సమస్య తీరుతుందని నమ్మకం ఉందా లేదా? చాలా నమ్మకం ఉందమ్మా, నాకు చాలా నమ్మకం ఉంది. నేను టీవీలో చూశాను, వాళ్ళకి మంచిగా సన్మానం చేశారు, సీఎం గారు అయినారు. 6 పథకాల ద్వారా 2 ఫైల్ మీద సైన్ చేశారు. నేను 6 పథకాలు పెట్టానని చెప్పారు. నాకు చాలా సంతోషం. ఎవరైనా సరే, వికలాంగులు కానీ ఎవరైనా కానీ, నేను అన్ని చట్టాలు తీసుకొచ్చే ప్రభుత్వం నేను చేస్తాను, నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ఇది నాకు చాలా సంతోషమైంది. ఇంతవరకు ఇంత మంచి ఛాన్స్ ఎక్కడా దొరకలే. ఇప్పుడు మనకు సీఎం గారు కొత్తగా వచ్చిన సీఎం గారు అయినారు కాబట్టి నాకు చాలా సంతోషం. అట్లీస్ట్ మీ వరకు చేరే అవకాశం దొరికిందంటారు ఇన్నాళ్ళకి. దొరికింది కాబట్టి నాకు ఇది చాలా సంతోషం. దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇంకా సార్ మీ పేరు? దేవి లక్ష్మీ నరసయ్య. ఓకే, మీరు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో నా పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కొరకు కొట్లాడడం జరిగింది. ఓకే, ఎందుకు రాజీనామా చేశారు? అంటే ఆ ఉద్యమం చెయ్యాలంటే పోలీసుగా ఉంటే చేయలేము అనా? అవును, ఆ రోజు కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే విద్యార్థుల బలిదానాలు, అక్కడున్న వాతావరణం అంతా నేను చేస్తున్న క్రమంలో నాకు కూడా మనసు చెలించింది. ఆ కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అంటే అప్పుడు చచ్చిపోతాడేమో కేసీఆర్ అని చెప్పి అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇంత చేసిన మీకు ఆ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి కనిపించలేదా? మీకు న్యాయం జరగలేదా? మరి ఉద్యమకారులు ఇంతమంది చనిపోయి కూడా చేశారు అని అంటున్నారు కదా, మరి మీకేం న్యాయం జరగలేదా? తెలంగాణ వచ్చిన సంతోషం అయితే ఆ రోజు మిగిలింది, కానీ ఈ గత 9 నెలలుగా ఈ పాలన ఎప్పుడు అంతమొందుతుందా అని చెప్పి, దుష్ట పాలన, కేసీఆర్ నియంత పాలన అంతమొందుతుందా అని మళ్ళీ నా కుటుంబం, నా పిల్లలు కొంచెం ఆర్థిక బాధలతో ఇబ్బందులు పడితే నేను ఈటెల రాజేందర్ మంత్రిని, కొప్పుల ఈశ్వర్ మంత్రులను కలవడం జరిగింది. కానీ వాళ్ళే మాకే దిక్కు లేదు, మాకే కేసీఆర్ కలవడం, నీ ఉద్యోగం ఎక్కడ వస్తుంది, పిచ్చి పని చేసినావు అని చెప్పి కనీసం సహాయం కాదా చెప్పడానికి. అంటే ఇంత చేసిన మీకు ఎప్పుడైనా బాధ కలిగిందా? అనవసరంగా తెలంగాణ తెప్పించాము ఇంత పోరాడి అని, ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుని. ఆ తర్వాత అనిపించింది, గత 2 సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా అనిపించింది. ప్రగతి భవన్ను కలవాలంటే ఎవరికి ఇది లేక ఇది ఒక నియంత పాలన అని చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నియంత పాలన అంతమయ్యి ఒక స్వేచ్ఛా విహారాలతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైతే కలిసారా? మరి ఇప్పుడు ఏం చెప్పుకుందామని వచ్చారు రేవంత్ రెడ్డి గారికి?
నా ఉద్యోగం నాకు ఇవ్వాలని, ఇంకా 8-9 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఆ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన తర్వాత వదిలేయడం జరిగింది. నా భార్య పిల్లల కోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారి తరపున సీతక్క గారు నా యొక్క దరఖాస్తును స్వీకరించడం జరిగింది. నాకు నమ్మకం ఉంది. ఈ రోజైతే సీతక్క గారిని కలిశారు, ఏం చెప్పారు? ఏమైనా హామీ ఇచ్చారా తప్పకుండా చేస్తామని? తను చూసుకొని మాకి మళ్ళీ మెసేజ్లు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక సగం ఇక్కడికి రావడమే గొప్ప సగం విజయంగా భావించి ఈ నమ్మకం ఉంది నాకు ఉద్యోగం వస్తుందని. అయితే ఇప్పుడైతే మీకు నమ్మకం అయితే పూర్తిగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుంది అని? అవును, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక పూర్తి నమ్మకం కలిగింది. ఈ రోజు ఇక్కడికి వచ్చాక 100% విశ్వాసం ఉంది నాకు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? తిరుపతి మేడం. ఓకే, ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏంటి? రామగుండం మండలం నుంచి వచ్చాను మేడం, గోదావరికని మేడం. నేను ఒక 2 సమస్యలతోటి డైరెక్ట్ సీఎం గారితో మాట్లాడాను మేడం. ఒకటి నా పర్సనల్ చెప్పుకున్నాను, రెండోది ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ ఫోటోలు తీసేది ఉంది కదా మేడం సార్, దాన్ని దయచేసి అదొక్కటి మీకు రిక్వెస్ట్గా అయితే మీరు చేయండి సార్, దాన్ని తీసేయండి, ఫోటోలు తీయకుండా చేయండి. అంటే ఏది ఫోటోలు తీసే? ట్రాఫిక్ పోలీసా? పోలీస్ స్టేషన్ లో తీస్తున్నారు కదా మేడం, బల్ల మీద వెళ్ళేటప్పుడు అదొక్కటి రిక్వెస్ట్ గా. సార్ అది తీసేస్తే ట్రాఫిక్ రూల్స్ అవన్నీ కష్టం అవుతాయి కదా. ఫోటోలు తీయకుండా ఫోటోలు ఓన్లీ ఫైన్ లేకుండా మీరు చేయండి సార్, ఇప్పుడు ఉన్న డబ్బులు అయితే స్వచ్ఛందంగా మీకు వచ్చేటట్టు చేయండి సార్ అని చెప్పిన. ఓకే, ఇక్కడైతే మనం చూడొచ్చు, యాక్చువల్ గా పోలీసులు అయితే అందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. ప్రజా దర్బార్ అన్నారు, ప్రజా భవన్ అన్నారు. పొద్దున్నుంచి అయితే చాలా మంది ఇక్కడికి వచ్చారు. మరి ఎందుకంటే ఇది 24 గంటలు ఈ సర్వీస్ ఉంటుందా ఈ ప్రజా దర్బార్ దగ్గర, లేదంటే ఓన్లీ పొద్దున్న ఒక గంటే మాత్రమే ఇలా వచ్చే అవకాశం ఉందా? అవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ రోజే, మొదటి రోజే పోలీసులు అప్పుడే అందరినీ వెళ్ళిపోమంటున్నారు. అంటే ఇది ఓన్లీ పొద్దున్న రేవంత్ రెడ్డి గారు ఉన్న గంట వరకు హంగామా చేశారా? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. అసలు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ? అంటే ఇది 24 గంటలు ప్రజలకు ఇక్కడ వచ్చే హక్కు లేదా? ఓన్లీ గంటన్నర 2 గంటలు మాత్రమే వస్తారా? ఇవన్నీ అయితే మనం తెలుసుకోవాలి. ఇక్కడ పేరు? నా పేరు పెద్దంటి వెంకటేష్. ఓకే వెంకటేష్ గారు చెప్పండి. మా నారాయణపేట జిల్లా కోడంగల్ రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ పక్కన మా కాన్స్టిట్యున్సీ. రేవంత్ రెడ్డి సీఎం కావాలి, మేము చాలా కష్టపడ్డాము. ఆ టైంలో మేము అన్నాము, మీరు ఏమైనా కానీ ప్రజా దర్బారు పెట్టి ప్రజలను కలిసే విధంగా చేయాలి, ఆ బ్యారికేడ్స్ తీసేయాలని అది గట్టిగా అడిగినాము. తప్పకుండా చేపిస్తా అన్నాడు. ఎందుకంటే మేము ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము రోజు ఇక్కడ వచ్చిపోయే వాళ్ళము. ఆ రాజశేఖర రెడ్డి పర్సనల్ కూడా చెప్పేటోడు, దరఖాస్తులు ఎవరికైనా ఏమైనా ఉంటే సాయం చేయండి వెనక ముందలని. అది 10 సంవత్సరాల తర్వాత మేము రాత్రి యూనివర్సిటీ పిల్లలం మేము అందరం వచ్చి ఇక్కడ పండగ చేసుకున్నాము. ఇదో ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం వచ్చిందని. అది ప్రజల కోరికలు, ప్రజాస్వామ్యం కోసం మేము కష్టపడడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రజా దర్బార్ని రాజశేఖర రెడ్డి పొద్దుగల 6 నుండి 9 వరకు ఉండేటోడు, జనాలతో కలిసి ఏంది అనేది సంబంధిత అధికారులకు మొత్తం తెలియజెప్పేది, ఫైల్ ఇచ్చేటోళ్ళు. ఆ విధంగా ఈ మన ముఖ్యమంత్రి అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? మీ సమస్యలు అయితే మాట్లాడారా సీఎం గారిని కలిసి? మాటలు ఉన్నాయి, ధరణిలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కొద్దిగా పరిష్కరించాలి. అట్లాగే రైతుల సమస్యలు, రుణమాఫీ, ఇవన్నీ 6 గ్యారెంటీలు ఏమైతున్నాయో సకాలంలో చేస్తే మంచిది, ప్రజలకు నమ్మకం కుదురుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ అనేది ఓన్లీ కొన్ని గంటలు మాత్రమే అంటారా? అంటే అప్పుడే పోలీసులు వెళ్ళిపోమంటున్నారు. సో ప్రజలకు 24 గంటలు ఇక్కడికి వచ్చే స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ ఉంది. ప్రజా దర్బార్, జ్యోతిరావు పూలే ప్రజా దర్బార్ అంటే రావడానికి అవకాశం ఉంది. ఎమర్జెన్సీలో అంత ఇది ఉన్న వాళ్ళు కూడా నైట్ కూడా రావచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి దీన్ని నిర్ణయించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని నమ్మి ఒక ప్రజాస్వామ్యమైన వ్యక్తి, నియతి నిజాయితీగా ఉంటాడు, ప్రజల వైపే ఉంటాడని అదొక్క నమ్మకంతో మేము ఎలక్షన్లో అన్ని రకాలుగా పనిచేసి గెలిపించినాం. మేము రేవంత్ రెడ్డి గారికి ఓటేసామండి. మేము యాక్చువల్గా టీడీపీ సభ్యులు అయినా కూడా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తాం. మీరు ఇప్పుడు ఓటేసినందుకు ఓకే ఆనందపడుతున్నారా? అనవసరంగా ఓటేసామని ఏమైనా ఫీలింగ్ వస్తుంది? లేదు, చాలా ఆనందంగా ఉన్నామండి. రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ సూపర్ గా ఉంటుంది, చాలా కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్. అసలు మీరు ఇప్పుడు దేనికోసం వచ్చారు ఇక్కడికి? మేము ఈ రోజు ఈ ప్రజా దర్బార్ కోసం వచ్చాం మేడం. ఏవో సమస్యలు, మీ సమస్య అయితే చెప్పుకున్నారా? చెప్పేశాం మేడం. డైరెక్ట్ గా సార్ ని కలిసారా? మధ్యలో సీతక్క గారిని ఎవరిని? లేదు, మధ్యలో వాళ్ళ పిఏ వాళ్ళకి సబ్మిట్ చేసాం పేపర్స్. అవి అందరు పేపర్స్ అయితే సబ్మిట్ చేసాం. సాటిస్ఫాక్టరీ గానే ఉంది. మీ సమస్యలు అయితే తీరుతాయని నమ్మకం ఉందా సార్? ఇది ఒక్క రోజే అనుకుంటున్నారా? నిజంగానే ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఈ రోజు కంటిన్యూ అవుతుంది. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా కరెక్ట్ అవర్స్ ఇవ్వాలి. వాళ్ళు ఎన్ని అవర్స్ అలౌడ్ అదంతా కూడా కరెక్ట్ అది ఇంకా రావాలి. ఆ రిపోర్ట్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి వస్తుంది. వచ్చి అప్పుడు క్లారిటీ వస్తుంది ప్రజలకి, వీళ్ళకి, ఇద్దరికి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చెప్పండి ముందుగా మీ పేరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నర్సింగ్ నాయక్ను. నేను సీతక్క నియోజకవర్గం నుంచి కర్లపల్లి లక్ష్మీపురం నుంచి వచ్చిన. నేను
అప్పుడు ఎస్టీ హాస్టల్లో నేను చేసిన తర్వాత నన్ను తొలగించిన తర్వాత నేను తిరిగాను ఐటీడీ ఎఫ్ఈఓ కాడ తిరిగాను. చాలా బాధ పెట్టారు, నన్ను మళ్ళీ జాబ్ ఇవ్వలేదు. నేను వర్కర్గా చాలా రోజులు 2 సంవత్సరాలు నర చేసిన, తొలగించారు. వాళ్ళ టీఆర్ఎస్ తరఫున ఉన్న పెట్టుకున్నారు, నన్ను తీసేశారు. దయచేసి సీతక్క ట్రైబల్ శాఖ మంత్రి కానీ రేవంత్ సార్ కానీ ఇక వస్తే న్యాయం జరుగుతుందని మేము సార్ని గెలిపించాలి, మా పాలన ఉండాలి, రేవంత్ సారే పాలన ఉండాలని అనుకొని మీరైతే మాట్లాడారా లోపల సీఎం గారితో? నేను ఇప్పుడు నా ఫైల్ మొత్తము సీతక్కకి అప్పచెప్పిన. స్వయంగా సీతక్కకి ఇచ్చారు. సీతక్కకి ఏమన్నారు? సరే కర్లపల్లి లక్ష్మీపురం నుంచి నేను వస్తాను, అప్పుడు కలవండి అని చెప్పారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ షబీర్, జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన. దేనికోసం వచ్చారు? మేము సంచార ముస్లిం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంచార ముస్లింల తరపున వచ్చినాం. నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్టేట్ కోశాధికారి. గత 10 ఏళ్ళుగా మేము మా సంచార ముస్లింల సమస్యలు వివరించడానికి ప్రగతి భవన్కు వచ్చినాం, కానీ కనీసం ఇక్కడ అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఈరోజు మన కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అవకాశాన్ని ఇచ్చిర్రు, మా సమస్యలన్నీ వివరించినాం. గతంలో కూడా జగిత్యాల కరీంనగర్లో పర్యటించినప్పుడు మా డిమాండ్లు మా సమస్యలు వివరించినాం, సానుకూలంగా స్పందించారు. ఈరోజు కూడా వివరించినాం. మా బీసీలో ఉన్న 14 ముస్లిం తెగలు ఉన్నాయి. ఇప్పటికీ కనీసం పక్క గృహాలు కానీ ఎలాంటి ఉపాధి కానీ విద్యా వసతులు లేకుండా ఇప్పటికీ దుర్భర స్థితులు. మీవైతే అన్ని విన్నవించుకున్నారా? డైరెక్ట్ గా పొద్దున రేవంత్ రెడ్డి గారిని కలిసారా? సీతక్కన ఎవరిని కలిసారు? రేవంత్ రెడ్డి గారికే డైరెక్ట్ గా ఇచ్చినాము. తర్వాత సీతక్క గారు కూడా కలిసి సీతక్క గారికి కూడా ఇచ్చినాము. ఓకే, మీ సమస్యలన్నీ తీరుతాయని చెప్పారా? ఇన్షాల్లా తీరుతాయనే మాకు అది ఉంది. అందుకే మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. రాష్ట్ర ఇక్కడైతే మనం ప్రజా భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మనం చూడొచ్చు, అప్పుడే పోలీసులు బార్గేట్స్ పెట్టారు, ప్రజలు అప్పుడే బయట వరకు వెళ్ళిపోయారు. సో ఎందుకు అప్పుడే ప్రజల్ని బయటకు పంపించేశారు అనే విషయం అయితే మనకి తెలియాలి. ఇది 24 గంటలు చేసేదా, లేదంటే ఓన్లీ ఈ టైం నుంచి ఈ టైం వరకేనా, ఇంకా రూల్స్ రావాలా? అసలు వీళ్ళకి అధిష్టానం నుంచి ఎలాంటి రూల్స్ వచ్చాయి? ఎందుకు పోలీసులు అప్పుడే ప్రజల్ని బయటికి పంపిస్తున్నారు? బార్గేట్ బయట ఓకే, అప్పుడే గేట్లు వేసేయడం, పోలీసులు అందరినీ బయటికి తోసేయడము, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది? ఇది ప్రజా దర్బారేనా? నిజంగా ఇది 24 గంటలు ఉండబోతోందా, లేదా ప్రజల సమస్యలు కొంచెం లేట్ అయితే వాళ్ళకి తీరవా? ఇలాంటివన్నీ వస్తాయి. ఇక్కడైతే మనం పోలీసుల్ని చూడొచ్చు, ఒక్కొక్కరిగా బయటికి తోసేస్తున్నారు, బయట నుంచి లోపలికి రానివ్వట్లేదు. చాలా మంది ఇంకా వస్తూనే ఉన్నారు. వాళ్ళు 24 గంటలు ఉంటుంది అనే ఆశతో వచ్చిన వాళ్ళు, వేరే వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయినా సరే వారిని లోపలికి రానివ్వట్లేదు. ఇది ఏంటి అని ఒక్కొక్కరి మొహంలో మనం ఆశ్రయం చూడొచ్చు. వారితో ఒకసారి మాట్లాడేద్దాం మనం బయటికి వెళ్ళి అందరితో. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. మార్నింగ్ నుంచి కూడా అసలు మాకు ఏంటి అనేది లేదండి. నిల్చున్నాం పాపకి ఫీడింగ్ చేయడానికి, కానీ బయటికి. ఎందుకు మార్నింగ్ నుంచి అందరూ లోపలికి వెళ్ళారు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? పాపకి ఫీడింగ్ ఇవ్వడానికి అని పక్కకి వెళ్ళినానండి. మోషన్ వెళ్ళింది, దానికోసం అని పక్కకి వెళ్ళాము. ఇంకా మీరు లాస్ట్ వచ్చినారండి. అసలు ఏ సమస్య కోసం వచ్చారు? నమస్తే అండి, ఇక్కడ నుంచి రాజేంద్ర నగర్ నుంచి వచ్చాను. మా భార్య 317 జీవోలో అన్యాయం జరిగింది, కోర్టుకు వెళ్ళాము, కోర్టు ఆర్డర్ వచ్చింది, కంటెంప్ట్ కేసు ఇచ్చిన అయినా కలగట్లేదు. వీళ్ళు వాకాటికరణ గారు కానీ డైరెక్టరేట్ కానీ అసలు వాళ్ళకి కొద్ది కూడా భయం లేదు. ఎందుకంటే సీఎం చెప్తే తప్ప ఇచ్చే పరిస్థితిలో లేరు. మొత్తం ఒకరు 317 జీవోలో ఎంప్లాయీస్ కి యాక్చువల్గా ఇప్పుడైతే లోపలికి పంపుతున్నాము అని పోలీసులు అంటున్నారు. సార్ లోపలికి రండి సార్, అటువైపు నుంచి లైన్ లో రమ్మని చెప్తున్నారు కదా. చివరికి పోలీసులు అయితే ఒక్కొక్కరిని మళ్ళీ లైన్ లో రమ్మని లోపలికి పంపిస్తున్నారు. వారి సమస్యలు అయితే తీర్చుకోవచ్చు అంటున్నారు. ఇది ప్రజా దర్బారే అంటున్నారు. చూద్దాము, ఒకసారి లోపలికి వచ్చిన వారితో మాట్లాడేద్దాము. ఇప్పుడైతే లైన్ లో చాలా మందిని మళ్ళీ లోపలికి పంపిస్తున్నారు. అసలు వీళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు? ఎవరున్నారు లోపలైతే సీతక్క ఉన్నారని చెప్తున్నారు. సో వారికి ఏం చెప్తారు అన్ని ఒకసారి మనం ఇక్కడ లోపలికి వచ్చే వారితో మాట్లాడదాము. వస్తున్నారు హనుమకొండ నుంచి మేడం. ఓకే, ఎందుకు మిమ్మల్ని అక్కడ ఆపారు? ఎంతసేపు అయింది మీరు వచ్చి? 2 అవర్స్ అయింది మేడం. ఓకే, ఏం చెప్పాలనుకుని వచ్చారు? ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తున్నాను, దానికోసం స్థలం కావాలి. 3 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చాను, కానీ మెడబట్టి నూకేశారు 3 సంవత్సరాల కిందకి వస్తే. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇలా లోపలికి స్వేచ్ఛగా అడగలుగుతున్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది. మా అప్లికేషన్ తీసుకుంటే చాలా హ్యాపీ అయిపోతాం మేడం. ఓకే, ఇప్పుడైతే అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ అండి, ఐశ్రావ్ నగర్. ఏమి చెప్పడానికి వచ్చారు? మా సమస్యలు చెప్పుకుందామని. మీ పర్సనల్ సమస్యలా అంటే ఏమైనా ఎమ్మెల్యేలతో? అదే సార్, ఇల్లు లేదు,
ఫీలింగ్ లేదు. ఓకే అవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇలా స్వేచ్ఛగా ఇందులో నడుచుకుని వెళ్తుంటే ప్రగతి భవన్ లో? బాగానే ఉంది మేడం. ఓకే సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మా సిటీ ఓకే ఏం చెప్పాలని వస్తున్నారు? మా ప్రాబ్లమ్స్ విన్నవించుకుందామని వస్తున్నాం. అవునా ఓకే సార్ మీరు? మేము మన్నెగూడ నుంచి వస్తున్నాం మేడం. ఓకే చెప్పండి సార్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? డైరెక్ట్ గా మీరు లోపలికి రాగలిగారు, ప్రగతి భవన్ ప్రజా భవన్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? సంతోషం ఉంది మేడం, ఒక సీఎం దగ్గర హ్యాపీగా ఉంది. అప్పటికన్నా మీ సమస్యలు తీరుతాయని ఆశ ఉందా? ఆశ ఉంది మేడం, ఇంతవరకు ఆశ ఉంది మేడం. దూరం వచ్చినాం, తీరకుండా ఉంటాయా? పాపది 3 months అవుతుంది మేడం. ఫీవర్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ చూపించాం, తగ్గించలేదు. ఇప్పుడు ఇంకే ఈఎస్ఐలో జాయినింగ్ అయింది 3 months నుంచి. పాపకి ఏంటంటే సోజియా అని వ్యాధి వచ్చిందనమాట. వైరస్ సోజియా వ్యాధి వచ్చిందనమాట. సార్ని కలిపితే చెప్తారండి, ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఇప్పుడు కొన్ని సంవత్సరాల దాకా తగ్గదంటారు పాపకి. అంటే మరి ఇప్పుడు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఇప్పుడు ఈఎస్ఐ లో మీకు కార్డులు, హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీలు ఇవన్నీ ఏం లేవా? ఈ మాది ఎక్కడ కాదు మేడం, ఆంధ్ర మేడం. ఓకే ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చేది సాధనతో ఉంటాం మేడం. 3 months నుంచి పాపకి జ్వరం రావడం, తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ డౌన్ అవడం ఇదే జరుగుతుంది మేడం. మీరు ప్రభుత్వం నుంచి ఏ సహాయం ఆశిస్తున్నారు అది చెప్పండి. ఇప్పుడు పాపకి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా మెరుగైన ట్రీట్మెంట్ చేస్తారేమని సార్ని కలడానికి వచ్చాం మేడం. ఓకే రైట్ వెళ్ళండి సార్. అయితే ఇప్పుడైతే ఒకేసారి మొత్తం చాలా మందిని వదిలేరు, మళ్ళీ ఈ టైంకి వచ్చారు. చాలా సేపు పోలీసులు అయితే బయట వీళ్ళందరినీ ఆపారు, కానీ మళ్ళీ ఎందుకో ఏం ఆలోచించుకున్నారో తెలీదు. బట్ పోలీసులు అందరినీ లైన్లో రమ్మని ఒక్కొక్కరిగా మళ్ళీ వదిలేరు. సో ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది జనం ఉత్సాహంతో వస్తున్నారు. మేము ఈ లోపల వరకు వచ్చి మా సమస్యలు అట్లీస్ట్ చెప్పుకోగలుగుతున్నామని అంటున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నిజామాబాద్ నుంచి మేడం. ఓకే ఏ సమస్య మీద వచ్చారు? సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మా నాన్నగారు వీఆర్ ఉండే మేడం, క్యాన్సర్ తోటి గత 4 years క్రితం చనిపోయారు మేడం. మా బ్రదర్ కోసం కారుణ్య నియామకం కోసం అప్లై చేసాం, ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు మేడం. వేరే డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు 2 సార్లు నియామకాలు చేపట్టారు, మాకు మాత్రం అన్యాయం చేశారు మేడం. ఇప్పుడైతే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం మేడం. ఇప్పటి లోపల పంపించారు, గత 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. తప్పకుండా వెళ్ళండి సార్, మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటాం. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి? నేను మిర్యాలగూడ నియోజకవర్గం ఏ సమస్య చెప్పుకుందామని ఇంతవరకు వచ్చారు? గిరిజన గురుకుల పాఠశాలలో గతంలో ఆయన చెప్పింది కాంట్రాక్ట్, గిరిజన గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ వాళ్ళకి ఫస్ట్ గిరిజన గురుకుల పాఠశాల వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ చేస్తాడు. ఆయన చెప్పింది ఒకటి, ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి డిగ్రీ కాలేజ్ వాళ్ళకి చేసిండు అనమాట కేసీఆర్ గారు. కాబట్టి మా గురుకుల కాలేజీలో గత 4th class ఎంప్లాయీలు ఎన్నో 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు రెగ్యులర్ చేస్తాడని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్నాం. మా ఎస్సీ ఎస్టీలు తరపున మేము మీ ఆశ తీరుతుంది అనే నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా నమ్మకం ఉంది మేడం. ఓకే రైట్, మీ ఆశ తీరాలని మేము కూడా కోరుకుంటున్నాము. లోపలికి వెళ్ళండి సార్, మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి? షేర్లింగంపల్లి నుంచి వచ్చినామమ్మా. ఓకే ఏ సమస్య? డబుల్ బెడ్రూమ్లు రాలేదమ్మా. డబుల్ బెడ్రూమ్ రాలేండ్ల నుంచి అప్లై చేసుకున్నాం, మాకు ఎలాంటి ఇల్లు లేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి చెప్పలేదా ఈసారి? బీఆర్ఎస్ చేసినారు కానీ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ సంబంధించిన మనుషులకే ఇచ్చుకుంటున్నారు. బీద వాళ్ళని ఎలాంటి బీద వాళ్ళని. మీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎవరు? అరకపూడి గాంధీయా? అవునమ్మా. ఓకే మరి మీరు ఎప్పుడు కలవలేదా? కలిసినాము, చేస్తామంటారు తప్ప వీళ్ళు చేసే ధర్మిలాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ అన్న వచ్చిండు కాబట్టి కనీసం ఇప్పుడైనా వస్తుందనే నమ్మకంతో ఇక్కడ ప్రగతి భవన్కి వచ్చాము. కాకపోతే ఇలాంటి బీద వాళ్ళను ఏం లేదు మాకు. ప్రగతి భవన్ లో ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేకపోయారు, బట్ ఇప్పుడు అయితే ప్రజలు స్వేచ్ఛగా వస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? ఇది మంచి స్పందన ఉన్నది. కాకపోతే ఏంటంటే ఏం ఉద్యోగం లేదు, తర్వాత మాకు ఇల్లు లేదు, ఏమి పొలాలు కానీ ఏం లేదు. మేము వాచ్మెన్ అవన్నీ కూడా తీరాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ కాబట్టి ఇలాంటి ప్రభుత్వం రావాలి. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొగ్గు చూపి. ఓకే ఓకే రైట్, థాంక్యూ సార్. నా పేరు ఫెరోజ్. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. మొదటిగా నేను ఫస్ట్గా చెప్పాల్సింది డైనామిక్ సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటాను. మా సమస్యల్ని మీరు వినేందుకు ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేసేందుకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, మా సమస్యలు వినేందుకు మీరు ఒక ముఖ్యంగా మా సమస్యలు వింటున్నందుకు మాకు చాలా గర్వంగా కనిపిస్తున్నది. నా పూర్తిగా విశ్వాసం ఉన్నది మా సమస్యని పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం ఆ దేవుడితో కోరుకుంటూ మీ ప్రోగ్రాం పెట్టినందుకు ఆ భగవంతు దయ వల్ల మిమ్మల్ని శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓకే రైట్, థాంక్యూ సార్. ఇక్కడైతే మీ పేరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మేడం నా పేరు బిలావత్ మమత. ఓకే ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా భార్య భర్తల సమస్య, నాకు ఒక జాబ్ కావాలని వచ్చిన. అయితే నా భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని
సంసారం చేస్తున్నాను. నన్ను పొలిటికల్ పవర్తోని నన్ను కేసుల మీద ఇరికించిండు. అందువల్ల నేను చాలా మానసికంగా ఒత్తిడిగా గురై నేను చాలా బాధపడుతున్నా. ఆ కేసులన్నీ నాకు తొలగించి నా భర్తతో నాకు న్యాయం ఎప్పటి నుంచి నడుస్తున్నాయి ఆ కేసులన్నీ? 2 సంవత్సరాలుగా. అంటే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంజులారెడ్డి వీళ్ళందరూ పలుకుబడితోనే నన్ను 3 నెలలు జైల్లో ఉంచింది మేడం. నా చిన్న పాప ఉంది, 2 ఇయర్స్ పాప ఉంది. దానివల్ల నేను చాలా మెంటల్గా ప్రెజర్ అయినా. పేస్కిళ్ళ చుట్టూ తిరుగుతూ నాకు నా పాపను పోషించడానికి కూడా నాకు అంత స్తోమత లేదు ఇప్పుడు. అందువల్ల నాకు ఎక్కడైనా అవుట్సోర్సింగ్గా జాబ్ ఇచ్చి మా గ్రామంలో నాకు కలిగించారని కోరుకుంటున్నాను మేడం. ఇప్పుడైతే మీరు లోపలికి వెళ్ళి మీకు జాబ్ కావాలి ముందు ముఖ్యంగా అని కోరుకుంటారు. జాబ్ కావాలి నాకు. నా మీద ఉన్న కేసులు నా ఫ్యామిలీ మీద. ఇప్పటి వరకు మీరు ఎవరితో మాట్లాడలేదా? అంటే పొలిటికల్ గానే మీపై పడుతోంది అంటున్నారు కాబట్టి మీరు ఎవరికి చెప్పుకోలేదు? నేను ఎవరికి చెప్పుకోలేదు మేడం. నాకు ఎవరు తెలియదు ఫస్ట్. అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంటే నేను అంత దూరం మంచిర్యాల నుంచి వచ్చిన మేడం. అక్కడ నుంచి నేను వచ్చిన. అలాగే మేము MHSRB రాసినాం మేడం. దానికి కూడా రిజల్ట్ కావాలని నేను కోరుకుంటున్నా. మీరు మీ సమస్యలు ఇలా డైరెక్ట్ గా చెప్పుకునే అవకాశం మీకు వచ్చింది, ఎలా అనిపిస్తుంది మేడం? డైరెక్ట్ గా ఇలా చాలా బాగా అనిపిస్తుంది. మాకు న్యాయం చేయాలని రేవంత్ సార్ని నేను చాలా కోరుకుంటున్నా. మీకు న్యాయం జరుగుతుంది అని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేడం. ఓకే రైట్. మీకు న్యాయం జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెళ్ళండి మేడం లోపలికి. మీ పేరు? మా పేరు రవికుమార్ మేడం. మా ఊరు వచ్చి చెన్గములు గ్రామం, మండల్ పూడూరు, వికారాబాద్ జిల్లా. కేసీఆర్ ధరణి పెట్టడం మూడాల మాది 2 ఎకరాల భూమి కబ్జా చేశారు మేడం తెలంగాణ ప్రభుత్వము. మాది వారసత్వంగా వచ్చిన భూమి, 50 సంవత్సరాల నుంచి ఉన్న భూమి. సడన్ గా ధరణి వచ్చి మా భూమి వేరేళ్ళ పేరు మీద ఆన్లైన్ లో చూపిస్తుంది. మేము MRO ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏమంటారు అంటే మీది మొటేషన్ అయితే లేదు, ఆల్రెడీ మీది మొటేషన్ అయిపోయింది, వేరేళ్ళ పేరు మీద చూపిస్తుంది, మీరు కలెక్టర్ ఆఫీస్ కోండి అని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఇది నా చేతిలో కాలేదు, MRO ఆఫీస్ దానికో మీకు న్యాయం చేస్తాడంటే MRO దానికి పోతే నా చేతిలో కాలేదు, కలెక్టర్ తిప్పి మమ్మల్ని. ఇది ఎన్నేళ్లుగా ఇలా తిరుగుతున్నారు మీరు? మేము 2020 నుంచి తిరుగుతున్నాం మేడం. ఇప్పటి వరకు అయితే సమస్య మాది ఆన్లైన్ లో ఎక్కలేదు, మోటేషన్ అయితే లేదు. మా నాయన పేరు మీద ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్ ఉంది, టైటిల్ ఉంది, మా పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా సరే కానీ ఎవరు మాకు సహకరించట్లేదు. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అందుకోసమే మాకు న్యాయం చేస్తాడని వచ్చినాం. ఆయన ఇంకా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. 100% న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా మేడం. ఎందుకంటే మాకు ఎవరు సహకరించట్లేదు, పోలీసులతో బెదిరిస్తున్నారు. మీరు చేనులకు పోతే మీరు సాగు చేయదు, పంట సాగు చేయదు, మీ పేరు ఆన్లైన్లో వచ్చే వరకు మీరు సాగు చేయదు, సాగు చేస్తే మీకు 5 లక్షల జుర్మానా ఇస్తాము, మీకు బెయిల్ లేకుండా జైలు వేస్తామని డిఎస్పి, మా చెన్గముల గ్రామం SI అందరూ మమ్మల్ని కలిసి చిత్రహింసలు చేసి అతను ఆవుల శంకర అనేటైనా పేరు చూపిస్తుంది ఆన్లైన్లో. ఆయన దగ్గరికి వెళ్తే నాకు సంబంధం లేదు, నేను ఆల్రెడీ నా పేరు మీద బుక్స్ వచ్చినాయి, కొత్త బుక్స్ వచ్చినాయి, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్తారో చెప్పుకోండి. మేము గ్రామ పెద్దలను కూడా రిక్వెస్ట్ చేసిన, సార్ మీరు గ్రామ వేదిక పెట్టి ఎవరైతే అమ్మినరో ఎవరైతే ఉన్నారో వాళ్ళది కబ్జా చేసుకోవాలి, మా భూమి ఎట్లా కబ్జా చేస్తారో అంటానని గ్రామ పెద్దలను అడిగితే మీరు లాయర్ని పెట్టుకోండి, మీరు లాయర్ ద్వారా తీసుకోండి అంటే మాతో నాకు కెపాసిటీ లేదు, నేను ఆటో నడుపుకొని బతుకుతా మేడం. అలాంటి మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టిరు. ఈరోజు వారసత్వంగా వచ్చిన భూమి 2 ఎకరాలు, దాని మీదనే ఆధారపడి ఉన్నాం మేము. ఇప్పుడు మమ్మల్ని నడి రోడ్డు మీద చేసి ఎవరు మా తాన డబ్బు పెడతామంటే లాయర్కు పెట్టుకునే కెపాసిటీ లేదు. మేము ఏం చేయాలని దిక్కుతోచని పరిస్థితిలో ఇక్కడ ప్రజాభవన్ సార్ను కలుగుతామని వచ్చినాము. సారు దయచేసి మమ్మల్ని కరుణించి మా భూమి మాకు ఇప్పించండి. అన్ని డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి, మేము సమర్పించుకుంటాం మీకు. మీరు చూసి మాకు న్యాయం చేయాలి. కలెక్టర్ ద్వారా కానీ MRO ద్వారా కానీ మా వారసత్వంగా వచ్చిన భూమి మాకు ఇప్పిస్తారని నేను TV9 కోరుకుంటున్నాను. మాకు రేవంత్ రెడ్డి సార్ను మాకు మీట్ అయ్యేటట్టు చేయండి మేడం. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా 95 న్యూస్ తరపున మీ సమస్య అయితే తీరాలని ముందుగా అయితే లోపలికి వెళ్ళి అవన్నీ సబ్మిట్ చేసి ఒకసారి మాట్లాడి రండి. మేడం మీ పేరు? నా పేరు మంజుల అండి. ఓకే మంజుల గారు చెప్పండి, అసలు ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు?
మేము మెయిన్ సార్ని కలుద్దామని వచ్చాము. ఎందుకంటే మాది సిరిసిల్ల డిస్టిక్ అల్మస్పురము. మాది 2.5 ఎకరాలు ల్యాండ్. ఇట్లా మేము హైదరాబాద్లో ఉంటాము, వాళ్ళు ఊర్లో ఉంటారు. అయితే మాకు తెలియకుండా మా ఆయనతోటి సంతకాలు పెట్టించుకుని ధరణిలు ఎక్కించుకున్నారు. వాళ్ళు ఎక్కించుకున్నాక వెంటనే మేము అది మండలానికి వెళ్ళి కలిసాము. ఇట్లా ధరణిలు ఎక్కింది, మాది మాకు కావాలి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు తెలియకుండా ఇట్లా చేయించుకున్నారు అని అంటే, లేదమ్మా ధరణిలు ఎక్కిన తర్వాత అది ఎవరు ఏం చేయడానికి ఉండదు అది ఇదని అన్నారు. అన్నాక వెంటనే కోర్టులో కూడా వేసినాము. అది ఎంతసేపు ఏమీ జరగట్లేదు. ఒక మండలానికి వెళ్ళమంటారు, ఇది తీసుకురమ్మంటారు, అది తీసుకురమ్మంటారు, పేపర్లు కావాలంటే ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ అన్ని తీసుకొచ్చాము. మండలంలోకి వెళ్తేనేమో వాళ్ళు అంటారు ఈ సార్ ఉన్నాడంటే ఆ సార్ లేడంటుండ్రు, ఆ సార్ ఉన్నాడంటే ఈ సార్ లేడంట ఉన్నారు. మాకు పిల్లలు పెరిగినారు, 3 ఆడపిల్లలు. మాకు చాలా కష్టమే ఉంది. ఎందుకంటే మేము చేసుకుంటేనే బతకగలిగే అంతా ఉంది. 2.5 ఎకరాలు అంటే మాటలు కాదు ఈ రోజులల్లా. మాది ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ధరణి గురించే చెప్పారు. దానికి చాలా అంటే చాలా రేవంత్ రెడ్డి సార్కు ఎవరికైనా సరే అందరు ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే కలిసారా రేవంత్ రెడ్డి గారు? అసలు కలవలేదు, కలుద్దామని వచ్చాము ఈ రోజు. మరి లోపల సీతక్క ఉన్నారే అంటున్నారు, వారు ఎవరినైనా కలిసారా? ఎవరిని కలవలేదు. అసలు ఇట్లా కలవడానికి ఇచ్చింది కూడా ఈ సార్ ఒక్కడే. అసలు ఇది వరకు ఎక్కడి నుంచో సెక్యూరిటీ ఎంతో దూరం పెట్టేది. ఎంత కలుద్దామని అనుకున్నా మేము కలవలేకపోయినాము. ఈసారి రేవంత్ రెడ్డి సారు అందరికి పేదల పాలిటీ దేవుడు అనుకుంటున్నాము. మేమైతే ఖచ్చితంగా అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మీ పేరు? సింతారెడ్డి వెంకటరెడ్డి అమ్మ. ఎందుకు వచ్చారు సార్? ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారిని కలుద్దామని వచ్చినామమ్మా. ఏం చెప్పుకుందామని? మాది ఒక ల్యాండ్ కోదాడు, సూర్యాపేట జిల్లా. అయితే మేము 2007లో ఖరీదు చేసినాం. 2007లో ఖరీదు చేస్తే ఆ అమ్మిన ఆమె మాకు తెలియకుండా కోర్టులో వేసి ఆ ధరణి మా పేరు ఉంటే మా పేరు మార్పించుకొని ఆఫీసులకు చెప్పి పేరు మార్పించుకుంది. ఈ 2014 ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ ధరణి ఉంది, ఇది మారవాది కావట్లేదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మనం ఎవరికి చెప్పినా ధరణి వచ్చింది తీయాది కాదంటారు. కాదు సార్, అంతకుముందు మా పేరు ఉంది కదా ఎట్ట మార్చారని చెప్తే అది మంచి ఆలివికల పొలం, బాగా యాలివి ఉంది. దాన్ని ఎన్ని రోజులు పోయినా కానీ మేము కోర్టులోకి వెళ్ళినా అసలు కోర్టుకు పోయిన సంగతే మాకు తెలియదు. కోర్టుకు పోయిన నోటీసు మాకు ఎవరికో మా అడ్రస్ పంపించి అది తప్పుడు అడ్రస్ చెప్పి వాళ్లే సంతకం పెట్టుకొని మీకు నోటీస్ అందిందని చెప్పి మీరు ఏం చేస్తారు, ఈ ఆఫీసర్ చుట్టూ తిరిగినా కానీ ఈ ధరణి వల్ల రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి తీసి బంగాళాఖాతంలో ఎత్తన్నాడు కాబట్టి అతి తొందరలో దాన్ని బంగాళాఖాతంలో వేసి భూమి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మా పట్టా కాగితం ప్రకారం మాకు చేయాలి. కలిసారా రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు? ఇప్పుడు కలవటానికి వచ్చా. ఇప్పుడు వచ్చారు, లోపలికి వెళ్తున్నారా? లోపలికి వెళ్తే ఒక సమస్య అంతా చెప్పుకుంటారా? మా సమస్యను చెప్పుకుంటూ అదే రకంగా మాది నెమిలిపూరి గ్రామం, చింతలపాలెం మండలం, హుజూర్నగర్ నియోజకవర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే అక్కడ విలేజ్ అనేది R&R సెంటర్ ఇవ్వాల. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు R&R సెంటర్ ఏరియా సాటిస్తే అది డిస్ప్యూట్ ఉంటే అది క్యాన్సిల్ అయిపోయింది. మా అక్కడ 600 ఇళ్ళుంటాయి, 300 ఇళ్ళుంటాయి. 300 ఇళ్ళకు కూడా పట్టా సర్టిఫికేట్లు కావాలని నేను కోరుకుంటున్నా. అయితే పులిచింతల కింద మునిగిపోయింది. ఎప్పుడు మునిగిపోయింది? అది 2016లో కంప్లీట్ అయింది ఊరు. ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఏమి చేయలేకపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేయలేకపోయిండు. వాళ్ళకి ఇళ్ల పట్టాలు కావాలని పులిచింతల కింద మునిగిపోయింది. పులిచింతల ప్రాజెక్ట్ అనేది అక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది. దాని కింద మునిగిపోయింది. అది ఎప్పుడు 2005, 2006లో కట్టారు. ఈ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా పని కాలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి అసలు మాకు ఏం చేయాలా, చాలా అనాదిగా ఇబ్బందులు, చాలా అంతా లేబరు, చాలా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఏం పని కాలేదు అన్నారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మరి పని అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా R&R సెంటర్ పూర్తి అవ్వాలా. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి అసలు ఏమి చేయాల. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ లేదు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నానని ఆయన చేతులు పైకెత్తేసినాడు. ప్రజలు మాత్రమే పార్కాడతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతనని 100 కోరికలు పెట్టుకున్నాం. ప్రియాంక గాంధీ గారు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టారు కాబట్టి పట్నం కట్టిపెట్టారు. కానీ పనులు కావాలంటే వాళ్ళు అన్ని పనులు చేస్తేనే నెక్స్ట్ సారి మళ్ళీ వస్తుంది. కేసీఆర్ గారు ఏం చెప్పిండు, దళిత బంధు ఇస్తా అన్నాడు. 3 ఎకరాల మార్పు కావాలి అని అన్నారు. సో మార్పు కావాలనుకుని ప్రజలు కూడా ఓటేశారు. మార్పు వస్తుంది అనుకుంటున్నారా? మార్పు వస్తుందనే మేము నమ్ముతున్నాం. రాకపోతే నెట్ సార్ కేసీఆర్ బట్టి పట్టింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.